స్టార్ట్ అయిపోయాను. బరేలీ ఇక్కడ నుంచి 184 కిలోమీటర్స్. అండ్ ఆ ఊరు ఇది బేడాఘట్కి ఆనుకొని నేషనల్ హైవే 45 ఇది. నేషనల్ హైవే 45 పైన కంటిన్యూస్గా ఇంకా 84 కిలోమీటర్స్. అండ్ బేడాఘాట్ గురించి వచ్చేసరికి అయితే మాత్రం మొన్నటి రాత్రి గురించి వదిలేయండి. నిన్నంతా జర్నీ చేసుకొని మధ్యలో ఎక్కడో బికారాల్లో పడుకొని మార్నింగ్ వచ్చినందుకు వర్తే. అంటే ఇది నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ పాపులర్ అని కాదు, కానీ వన్ పాపులర్ థింగ్ అయితే ఉన్నది. నర్మదా రివర్, ది లాంగెస్ట్, 5th లాంగెస్ట్ ఇన్ ఇండియా. అదొకటి. ఆ వాటర్ ఫ్లో అయితే మాత్రం హెవీగా ఉన్నది. ఇంత లాంగ్ వచ్చినందుకు డిసప్పాయింట్ అయితే చేయలేదు. బాగానే చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం. బోటింగ్ లిటిల్ డిసప్పాయింటింగ్, ఎందుకంటే పక్కన వచ్చ పడిపోయేది. ఎందుకంటే వాటర్ ఫ్లో కొంచెం ఉన్నది బాగానే. వీళ్ళు ఏంటంటే తెట్లు బోట్లు వేసుకొని వెళ్ళారు. అందులోని 8 నుంచి 12 మంది అన్న బోట్లోని సుమారు దగ్గర 20 మందిని ఎక్కించాడు. సో అదొకటి సేఫ్టీ లేదు అక్కడ. ఈవెన్ మేము అక్కడ ఏమంటారు సేఫ్టీ జాకెట్స్ అడిగాము. సేఫ్టీ జాకెట్స్ అడిగితే ఇదిగోండి తెచ్చేస్తానన్నాడు. ఎవడైతే తెచ్చేస్తానన్నాడో ఆడికి కనబడలేదు. తర్వాత బోట్ నడిపేటోళ్ళు వచ్చారు, వాళ్ళు తీసుకుపోయారు. ఒక 20 మందిని చూశారు కదా వీడియోలోని, 20 మందిని మూసేసి. బట్ ఒకటే, ఆ బోట్ నడిపేటోడు కూడా బాగా నీట్గా భలే జోవియల్గా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏది ఏ రకమైన ఇది అశోక మూవీ ఎక్కడ తీశారు, సంథింగ్ అలాంటివన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లూ మార్బుల్, పింక్ మార్బుల్, వైట్ మార్బుల్, బ్లాక్ మార్బుల్ అన్నీ చూపించాడు అక్కడ ఉన్నవి. సో ఓవరాల్గా ఏంటంటే బేడాఘాట్ ఇట్స్ ఎ గుడ్ ప్లేస్. మధ్యప్రదేశ్ లేకపోతే ఢిల్లీ వైపు లేకపోతే మనాలి వైపు వెళ్ళినప్పుడు చిన్న డీటూర్ తీసుకుంటే లైక్ ఎక్కడంటే సాగర్, మన వైజాగ్ నుంచి కానీ లేకపోతే హైదరాబాద్ నుంచి కానీ మన సౌత్ నుంచి మూవ్ అయ్యేటప్పుడు నేషనల్ హైవే 44 పైన నాగపూర్ అది దాటి వెళ్తున్నప్పుడు సాగర్కి దరిదాపుల్లోనే ఉంటుంది. ఈవెన్ కొంచెం రైట్ డైవర్షన్ తీసుకోవాలి భోపాల్ వైపు. భోపాల్కి ఇది ఐ థింక్ సంథింగ్ అరౌండ్ 250 కిలోమీటర్స్ ఎంతో ఉంటుంది. సో ఓవరాల్ నైస్ ఎక్స్పీరియన్స్ అట్ బేడాఘాట్. అండ్ నా చెప్పాను కదా, ఉదయగిరియో తెలీదు, నేను వెళ్తున్న పాయింట్ నుంచి ఇది బరేలీ అయితే ఉదయగిరి ఇటు ఉన్నది, ఇటు మళ్ళీ పచ్మార్హి ఉన్నది. పచ్మార్హి చూసుకొని మళ్ళీ సెంటర్కి ఈ పాయింట్కి మళ్ళీ భోపాల్కి రావాలి. సో ఇన్ దాట్ పాయింట్ చిన్న కన్ఫ్యూజను. బట్ ఏదైనా సరే రెండింటికి వెళ్ళాలంటే బరేలీ అనే పాయింట్కి అయితే మాత్రం బరేలీ అనే ఊరికి అయితే వెళ్ళాలి. కాబట్టి అది 184 కిలోమీటర్స్. అక్కడ బరేలీ వరకు వెళ్ళిపోయి ఈలోపు ఏమైనా ఆకలేస్తే లైట్గా తినేసి బరేలీ వైపు మూవ్ అయిపోయి బరేలీకి వెళ్ళిన తర్వాత ఎటు వెళ్తే బెటర్ అని చెప్పి ఎక్కడ డిస్టెన్స్ తగ్గుతుందో చూసుకొని అప్పుడు అక్కడికి ఫస్ట్ డెస్టినేషన్ పెట్టుకుందాం. ఐ మీన్ నెక్స్ట్ డెస్టినేషన్ ఐదర్ ఇట్ కుడ్ బి ఉదయగిరి కేవ్స్ ఆర్ పచ్మార్హి. పచ్మార్హిలోని కొన్ని సత్పురా నేషనల్ పార్క్లో ఉన్నది. పచ్మార్హిలో సత్పురా నేషనల్ పార్క్ ఉన్నది. అక్కడ ఏవో పాండవ కేవ్స్ అంట, సన్సెట్ పాయింట్స్ అంట ఉన్నాయి. హోప్ ఆ ప్లేస్ కూడా బాగుంటుందని ఆశిస్తున్నాను. అండ్ రైట్ నా మూవింగ్ టువర్డ్స్ బరేలీ. అండ్ బరేలీ మనం మోస్ట్లీ 5 o'clock వెళ్ళిపోవచ్చు. బట్ ఈరోజు అయితే రూమ్ తీసుకోవడం రూమ్ అయితే తీసుకుంటాం. అది బరేలీలో వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ అయిన తర్వాత ఎక్కడ రూమ్ తీసుకోవాలో డిసైడ్ అవుతాను. సో ఈరోజు మొదలవుతూనే టోల్ గేట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేషనల్ హైవే కదా, టోల్ గేట్లు పరంపర మొదలు, డబ్బులు పట మనలేస్తాయి. బైక్ మీద వచ్చినప్పుడైతే ఈ బాధలే ఉండేవి కాదు. సీజన్ 8లో ఫస్ట్ 1000 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. ఈ 1000 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి నాకు సుమారు 6000 ఆఫ్ ఫ్యూయల్ కొట్టించాను. 6000 డీజిల్ అంటే సుమారుగా 60 లీటర్స్. అండ్ రన్నింగ్ అట్ ఎ మైలేజ్ ఆఫ్ 23 కిలోమీటర్స్ పర్ లీటర్. అచ్చం నేషనల్ హైవే 44 లాగా మధ్యప్రదేశ్ 44 అని అనుకున్నాను, కానీ మధ్యప్రదేశ్లో ఉన్న హైవేలన్నిటిలో ఇదే డ్రాబ్యాక్. 44లోనే ఆవులు ఎక్కువ రోడ్డు మీద తిరుగుతాను అనుకోండి. 45లో కూడా చూడండి, అక్కడ
అన్నీ ఆవులే. అక్కడ వెనకాతలు అయితే ఒక ఆవు రోడ్డు మధ్యలో చనిపోయి ఉన్నది. రోడ్డుకి చుట్టుపక్కల చూడండి మెర్సిలెస్ పెట్టారు. ఐ థింక్ దిస్ ఈజ్ సత్పురా నేషనల్ పార్క్ సంబంధించిన ఫారెస్ట్లో ఉన్నాం. ఈ ఫారెస్ట్లో నుంచి హైవే నేషనల్ హైవే 45 సత్పురా ఇట్ సైడ్. సత్పురా అంటే పచ్మార్హి ఏదైతే ఉన్నదో అది సత్పురాలోనే ఉన్నది. కన్హా కానీ సత్పురా కానీ ఉంటుంది. నేను కూడా అయితే ఇది సత్పురా నేషనల్ పార్క్కి సంబంధించింది అయి ఉంటుంది. అయితే నాకు మన ఇండియాలోని ది మోస్ట్ ఫేవరెట్ హైవే నాకు ఇది. పైన కనబడుతున్న బ్రిడ్జ్ ఉంది కదా, అలాగా అటు లెఫ్ట్ హ్యాండ్ పైన ఉంది కదా, NH44 కన్యాకుమారి టు కాశ్మీర్. కానీ అది అయితే ఈసారి నేను ఎక్కట్లేదు, కొంచెం దాన్ని క్రాస్ కట్ చేస్తున్నాను. సో అది ఆ హైవే. ఏదో ఒక రోజు ఒకసారి మొత్తం ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ అయిపోయిన తర్వాత ఏదో ఒకసారి మొత్తం అంతా ఒక రైడ్ వేస్తాను. డ్రైవ్ కాదు, రైడ్ వేస్తాను. ఇప్పుడు లంచ్ అయిపోయింది, థాలీ తీసుకున్నాం హోటల్లో. ఇప్పుడైతే నెక్స్ట్ డెస్టినేషన్ ఫిక్స్ చేసుకున్నా. ఉదయగిరికి వెళ్ళట్లేదు. ఫస్ట్ ఉదయగిరికి వెళ్ళినట్లయితే భోపాల్ సైడ్ వెళ్ళేసరికి నాకు ఒక 50 km ఎక్స్ట్రా వస్తుంది. సో ఏం చేశానంటే ఫస్ట్ పచ్మార్హి వెళ్ళిపోయి తర్వాత ఉదయగిరి వెళ్ళి అప్పుడు భోపాల్ వైపు వెళ్తాను. అదే అక్కడ రాక్ షెల్టర్స్, భీంబెట్కర్ రాక్ షెల్టర్స్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఫస్ట్ పచ్మార్హి వెళ్ళిపోతాను. పచ్మార్హి అనేది ఇట్స్ హిల్ స్టేషన్ హియర్. ఇక్కడ నుంచి 174 km అండ్ 4 hours ఆఫ్ జర్నీ పడుతుంది. ఇప్పుడు టైం అయితే 4:30 అంటే 8:30, 9 కల్లా రీచ్ అవుతాం. సో మీన్ వైల్ 7 ఆ టైంకి ఎక్కడైనా హోటల్స్ కానీ, అంటే అది ఒక చిన్న హిల్ స్టేషన్ కాబట్టి ఆ ఘాట్ ఎక్కే టైంలో ఎక్కడైనా ఏమైనా హోటల్స్ ఏమైనా ఉంటే అక్కడ హోటల్లో ఈరోజు బస. ఎందుకంటే నిన్న మొన్న 2 రోజులు బయట కదా, కొంచెం మంచిగా స్నానాలు అవన్నీ చేసి ఉందామని. పచ్మార్హి ఏంటంటే బరేలీ దగ్గర నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోవాలా, బరేలీ తర్వాత. సో అది ఈరోజు విషయం. హైవే అయితే బాగుంది. నేషనల్ హైవే 44 కనెక్టింగ్ నేషనల్ హైవే 45. ఈ రోజుకి ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ 2000 కదా. 2000 ఫోన్ పే చాలు అయినా. ఇక్కడ 94.57 మన మీద ఒక 4 రూపీస్ తక్కువ. 21 liters 5.15. రేంజ్ అయితే 747 అట. అంటే మైలేజ్ చూడండి 24.3 kilometers. ఇప్పుడు అంటే నేను ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు దాన్ని న్యూట్రల్ చేశాను, KMPLని కూడా. 24.3 ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి 739 kilometers రేంజ్ ఉంది. బట్ ఇప్పుడు మళ్ళీ ఘాట్ ఎక్కుతాం కదా, మళ్ళీ మైలేజ్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. టోల్ గేట్, వన్ మోర్ టోల్ గేట్. ఈరోజు ఇది 3rd టోల్ గేట్ కదా. దగ్గరికి టోల్ గేట్లు వేసేస్తున్నాడు. రోడ్ బాగుంది, అంత బాగుంటే మాత్రం మరి 3. మనం అయితే ఇప్పుడు వెస్ట్ సైడ్ వెళ్తున్నాం. అయితే అక్కడ సూర్యుడు అయితే ఎప్పుడు మీద కొంచెం పెద్దగా కనబడుతున్నాడు, కొంచెం బాగా పెద్దగానే కనబడుతున్నాడు. బరేలీ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ ఈ స్ట్రైట్కి వెళ్ళిపోతే భోపాల్, అండ్ మనం వెళ్ళాల్సింది బరేలీ లెఫ్ట్. ఈ లెఫ్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఒక 96 kilometers వెళ్ళాలి పచ్మార్హికి వెళ్ళాలంటే. సుమారుగా 90. టైం అయితే మాత్రం చూడండి 30 kilometers ఒక గంట చొప్పున 3 గంటలు చూపిస్తుంది. ఇది సత్పురా రిజర్వ్ ఫారెస్ట్, సత్పురా నేషనల్ పార్క్. సత్పురా నేషనల్ పార్క్లోకి వచ్చాము. ఇందాకలు కట్ అయిన ఊరు దగ్గర నుంచి, అదే ఊరిది బెర్లీ కాదు. దాని తర్వాత
పిపరియా అనే ఊరు దగ్గర నుంచి లోనికి సత్పురాకి ఇప్పుడే జస్ట్ ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుంచి పచ్మార్హి 40 km ఉన్నది. 40 km కొంచెం ఫారెస్ట్లో నుంచి, అలాగే కొంచెం చిన్న ఘాట్ కూడా ఉంటుంది. ఎక్స్పెక్టింగ్ ఇంకొక 1 hourలో వెళ్ళిపోవచ్చు. 1 hour అంటే టైం ఇప్పుడు 7:30 అయింది. అండ్ 8:30 కల్లా పచ్మార్హి ఊర్లోకి అయితే వచ్చేసాం. రూమ్స్ సంగతి అయితే చూడాలి ఫస్ట్ థింగ్. ఇక్కడేం గ్రీన్ కలర్ జిప్సీస్ అయితే అక్కడక్కడ కనబడుతున్నాయి. దిస్ ఈస్ ద ఎంట్రన్స్, పచ్మార్హి ఎంట్రన్స్ ఇది. రైట్లో ఉన్నాయి కదా జిప్సీస్. అలానే జిప్సీస్లో సఫారీస్ ఉంటాయమ్మా. అన్నీ కనుక్కుందాం. వన్స్ రూమ్ తీసుకున్న తర్వాత ఈరోజు అయితే రిలాక్స్ అయ్యి రేపు మిగతా విషయాలని కనుక్కుందాం. ఇక్కడ ఎక్కడ చూసినా జిప్సీలు అయితే ఎక్కువ కనబడుతున్నాయి, గ్రీన్ కలర్ కోటింగ్ చేసి. పచ్మార్హి స్టార్టింగ్లోనే రూమ్ తీసుకున్నాం. చిన్న మోడరేట్ రూమ్, నాన్ ఏసీ, 800 రూపీస్. పేరు కృష్ణ రెసిడెన్సీ, 800 రూపీస్. రూమ్ ఎలా ఉందో కూడా ఒకసారి ఇప్పుడే చూసేద్దాం. చిన్న ఇంటిని మోడిఫై చేసి ఇలా చేశారు. స్టెప్స్. ఇది రూము. బెడ్ చిన్నది, 2 members మోర్ దెన్ ఎనఫ్. 800 రూపీస్ అంట. సో బయట రా. ఇది బాత్రూమ్, క్లీన్గానే ఉన్నది. గీజర్ కూడా ఇచ్చాడు. రూమ్ నుంచి వ్యూ అయితే ఇది జస్ట్ బిగినింగ్ సెంటర్. పచ్మార్హి రాగానే ఫస్ట్ వెరీ జంక్షన్. దట్స్ ఆల్ గైస్ ఫర్ టుడే. ఆఫ్టర్ 2 days ఆఫ్ హెవీ డ్రైవ్. అరకులోని బయటే, అండ్ నిన్న కూడా నైట్ రోడ్డు పక్కనే. ఈరోజు రూమ్ తీసుకున్నాం. కొంచెం ప్రశాంతంగా పడుకుందాం. రేపు పచ్మార్హి ఒక 4-5 places ఉన్నాయి, అవి ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేద్దామని. సో టైం అయితే ఇట్స్ 8:30. అనుకున్న టైంకి వచ్చాం. దట్స్ ఆల్ ఫ్రమ్ పచ్మార్హి అండ్ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో సీజన్ 8లోని ఇంకొక ఎపిసోడ్కి ఎండ్ ఇది. That's all for now. And one more thing, if you do really like my videos, please don't forget to like, and please do subscribe for my channel Singham Wheels, WHEELZ. Thank you. Good night.